నేను ఇప్పటి వరకు చైనా వాడిని తెగ తిట్టేసుకుంటున్నాను తెలుసా? ఎందుకు అనుకుంటున్నారా? దేశాలు దాటి కరోనా పురుగును పంపించి 3 సంవత్సరాలు మాస్కులతో ముక్కులు గోపురాడకుండా చేశాడు. అంతేనా? అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి హాస్పిటల్ బిల్లులు కట్టించాడు. కానీ నాకు ఈ మధ్య చైనా గురించి ఒక కొత్త విషయం తెలిసింది. ఈ ఒక్క విషయంలో మాత్రం మన వాళ్ళు చైనా వాడిని ఫాలో అయితే బాగుండేమో అనిపిస్తుంది. అదేంటో చెప్పైనా? చైనాలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే 4 రూల్స్ని అయితే తప్పకుండా పాటించాలంట. మొదటిది, అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పటికి అతనికి పొట్ట ఉండకూడదు. ఒకవేళ తర్వాత వస్తే ఈ ఒక్క విషయం అయితే నన్ను అడగండి మరి. అలాగే రెండోది, అబ్బాయికి సొంత ఇల్లు ఉండాల్సిందే. మూడోది, అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేసి వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వాలి. మూడింటికే షాక్ అయ్యారు కదా, ఇక 4వ తింటే భలే థ్రిల్ అయిపోతారులే. అబ్బాయి ఉద్యోగం చేశాక వచ్చిన జీతాన్ని మొత్తం అతని భార్య అకౌంట్లోనే వేయాలి. బాగుంది కదా? ఇది మన దేశంలో వచ్చే వరకు మనందరం విప్లవం చేద్దాం. మన వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేసి మన విప్లవాన్ని బలపరచండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మరి.